షేతు, ఎనోషు, అక్కడి నుండి వచ్చినటువంటి ఆదాము సంతతి కాస్త భక్తి కలిగి ఉన్నారు కదా, విశ్వాసులుగా ఉన్నారు కదా. వాళ్ళు ఈ షేతు, ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేసే కుటుంబాలు, వాళ్ళలో ఉన్నటువంటి మగపిల్లలు, యవనస్తులు, వాళ్ళు దేవుని కుమారులు అనే ఒక వ్యాఖ్యానం. షేతు సంతతి అంతా మగపిల్లలు, దేవుని కుమారులు. కయ్యను సంతానములోని ఆడపిల్లలు, అమ్మాయిలు, నరుల కుమార్తెలు. కనుక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అది అక్రమమని దేవుడు ఖండించాడు అనేది ఒక వ్యాఖ్యానం. ఇక రెండవ వ్యాఖ్యానం ఉన్నది. షేతు సంతతి అంతా దేవుని కుమారులు అని చెబితే ఏదో శారీరక వారసత్వంగా భక్తి సంక్రమించింది అని చెప్పుకున్నట్టు అవుతుంది. చెడ్డవాళ్ళు అనేవాళ్ళు కయ్యను పిల్లల్లో ఉండొచ్చు, షేతు పిల్లల్లో కూడా ఉండొచ్చు కదా. ఎవరైనా పాపుల సంతానమే కదా, వారు వీరని అననేలా. షేతు సంతానం కానీ కయ్యను సంతానం కానీ భక్తి కలిగిన అబ్బాయిలందరూ దేవుని కుమారులు, భక్తిహీనులైనటువంటి అమ్మాయిలందరూ నరుల కుమార్తెలు అనే వ్యాఖ్యానం కూడా ఉంది. ఇక మూడవ వ్యాఖ్యానం ఏమిటంటే, దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, డైరెక్ట్గా దేవదూతలు, పరలోకవాసులు. నరుల కుమార్తెలు అంటే ఆదాము సంతతిలోని అమ్మాయిలు అని. ప్రిలారా, ఈ మూడు వ్యాఖ్యానములలో మొదటి రెండు ఒకటే కోవకు చెందినవి. అంటే మొదటి రెండు వ్యాఖ్యానాలు చెప్పేది ఏమిటంటే, దేవుని కుమారులు కూడా ఆదాము పిల్లలే, నరుల కుమార్తెలు కూడా ఆదాము పిల్లలే, వాళ్ళైనా వీళ్ళైనా మానవులే, భక్తి కలిగినటువంటి అబ్బాయిలు, దైవభక్తి కలిగిన దైవారాధకులైనటువంటి పురుషులు, భక్తిహీనురాళ్ళైనటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు అని చెబుతున్నారు. ఇది కేవలము అసత్యము అని నేను సవినయంగా ప్రకటిస్తున్నాను. ప్రియులారా, దేవుని కుమారులు అసలు మనుషులు కావడానికి వీలే లేదు అని నేను విన్నవిస్తున్నాను. దేవుని కుమారులు మనుషులు కాకపోతే ఇంకెవరవుతారండి అని దానికి కొన్ని అర్థాలు, దానికి కొన్ని ఆధారాలు కూడా చెబుతున్నారు. యేసుని ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని రాయబడలేదా? అలాగే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, నా ముద్దు బిడ్డ. అలాగే దేవుడు ఈ భూమి మీద భక్తిపరులను నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలని పిలిచాడు. గనుక ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. కనుక మానవులలోని దేవునికి ఇష్టలు, దేవుని కుమారులు అనుకోవాలి అంతే అని ఆ బోధకులు, నా సోదర బోధకులు చెబుతున్నారు. పరలోకంలో సెక్స్ అనేది ఉండదు కదా, అది పరిశుద్ధ లోకము కదా. పరలోకంలో లైంగిక శారీరక సంబంధాలు ఉండవు, ఆ సంబంధాలకు అనువైన శరీరాలే వాళ్లకు లేవు అని కూడా ఈ బోధకులు చెబుతున్నారు. వాళ్ళకు శరీరాలు ఉన్నాయి అనే కదా నేను పోయిన వారం నుండి, గత కొన్ని వారాల నుండి విన్నవిస్తున్నాను. దేవదూతలకు శరీరాలు ఉన్నవి, వాళ్ళకు ఆహారం ఉన్నది, ఆకలి ఉన్నది, భోజనాలు, పానము, వస్త్రధారణ, వ్యవసాయం అన్నీ ఉన్నాయని నేను గత పాఠంలో చెప్పాను. దేవదూతలకు కూడా శరీరాలు ఉన్నాయి, మనకంటే సుపీరియర్ కైండ్ ఆఫ్ బాడీస్, మనకంటే ఉన్నత స్థాయికి చెందిన శరీరాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రియులారా, దేవదూతలు ఎలాంటి శరీరాలు కలిగి ఉన్నారు అనేది పెద్ద శాస్త్రం, అది చాలా పెద్ద అంశం. అవసరాన్ని బట్టి ఆ పరమదేవుడు నడిపిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే నేను ఈ పాఠాల్లో ఆ విషయాలన్నీ మీతో పంచుకుంటాను.
క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి దయచేసి. ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయములో ఉన్నటువంటి దేవుని కుమారులు అసలు మనుషులు కావడానికి వీలే లేదు అని నేను మరల విన్నవిస్తున్నాను. కారణం ఏమిటంటే, ఆ సంకర జాతి వివాహము, మిశ్రజాతి వివాహం, దేవుని కుమారులు నరుల కుమార్తెల పెళ్లిళ్ళు జరిగాయి. వాటి ఫలితంగా పుట్టిన నెఫీలులు ఎలాంటి వారో చూస్తే మనకి ఇక్కడ సత్యము స్పష్టముగా అవగతమవుతుంది, అర్థమవుతుంది. వాళ్ళిద్దరి సంతానం చూడండి. ఆ రోజుల్లో నెఫీలులు పుట్టారు. ఆ రోజుల్లో నెఫీలులు అనే రాక్షస జాతి పుట్టారు. నెఫీలులు ఎవరు వీరు? నెఫీలులు ఎలాంటి వాళ్ళు అంటే, నెఫీలులు అనేవాళ్ళు 2 కాల పరిధులలో, 2 కాల ఘట్టములలో ఉన్నారు. జలప్రళయానికి ముందు నెఫీలులు భూమి మీద ఉన్నారు. జలప్రళయము తరువాత కూడా నెఫీలులు భూమి మీద ఉన్నారు. ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, ఆ తరువాతను ఉండిరి. ఆ దినములలో అంటే జలప్రళయానికి పూర్వ దినములలో ఉండిరి, జలప్రళయానికి తర్వాతి దినములలో కూడా ఉండిరి. ప్రియులారా, ఈ సంకర వివాహాలు ఏవైతే ఉన్నాయో, 2 జాతుల వివాహాలు జలప్రళయానికి ముందు జరిగాయి, జలప్రళయం తర్వాత కూడా కొన్ని వివాహాలు అలాంటివి జరిగాయి. కాబట్టి ఈ మిశ్ర జాతి వివాహాల నుండి పుట్టినటువంటి నెఫీలులు జలప్రళయానికి పూర్వమున్న దినాల్లో కూడా భూమి మీద బ్రతికారు, జలప్రళయం తర్వాత ఉన్న దినాల్లో కూడా ఈ భూమి మీద బ్రతికారు. జలప్రళయానికి ముందున్న నెఫీలుల గూర్చిన వర్ణన మనకు బైబిల్లో రాయబడలేదు. కానీ జలప్రళయానికి తరువాత ఉన్న నెఫీలుల వర్ణన బైబిల్లో వ్రాయబడింది. ఈ సంగతులు జరిగిన తర్వాత 1000 సంవత్సరాల తరువాత, క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు ఇశ్రాయేలు జనాంగము యోర్దాను నదిని దాటి దేవుడిచ్చిన వాగ్దాన భూమి, వాగ్దత్త భూమి కనాను భూమిలో అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు అక్కడ నెఫీలులు అనేవాళ్ళు ఉన్నారట. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది. ఇశ్రాయేలు గోత్ర ప్రధానులు, యుద్ధశూరులు, ఆజానుబాహులైనటువంటి ఇశ్రాయేలు పెద్దలు గోత్రానికి ఒకరు చొప్పున 12 కనాను భూమిని వేగు చూడడానికి వెళ్ళారు. ఆ దేశం ఎలాంటిది, అక్కడ నివాసులు ఎలాంటి వారు, పట్టణాలు, కోటలు, భూములు ఎలాంటివి, ప్రజలు ఎలాంటి వారు చూసి రమ్మని మోషే భక్తుడు పంపించాడు 12 మంది ప్రతినిధులను. వాళ్ళు మళ్ళీ వచ్చి చెబుతున్నారు, ఆ దేశంలో నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలులను చూచితిమి. వాళ్ళ ముందు మేము నిలబడితే ఎలాగున్నామంటే, ఒక మనిషి ఎదుట మిడత ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళ ముందు మేము అలాగే ఉన్నాం అని చెబుతున్నారు. ఒక మనిషి నిలబడ్డాడు, మనిషి ఎదుట భూమి మీద ఒక మిడత ఉంది. ఆ సైజు, ఆ ప్రమాణము, ఈ ప్రమాణం ఎంత తేడా ఉంటుందో మీరు ఊహించుకోండి ప్రియులారా. ఇశ్రాయేలీయుల యుద్ధశూరులు నెఫీలుల ముందు మిడతల్లాగా ఉన్నారు అని లేఖనం చెబుతుంది, వాళ్ళు చెబుతున్నారు. ఒకవేళ మీరు అనొచ్చు, వాళ్ళు భయభ్రాంతులైపోయారు, వాళ్ళు బెదిరిపోయి అతిశయోక్తులు పలుకుతున్నారండి. భయంతో చెప్పిన అతిశయోక్తిని మీరు ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు? వాళ్ళ ముందు మిడతల్లాగా వీళ్ళు ఉండటం ఏంటి, వాళ్ళు ఎంత ఎత్తున్నారు అని మీరు అడగొచ్చు. వాళ్ళు ఎంత ఎత్తున్నారో భయభ్రాంతులైనటువంటి ఈ ఇశ్రాయేలు గోత్ర ప్రధానులు, వేగు చూచి వచ్చిన ప్రధానులు చెప్పిన మాటను మనం తీసుకోవద్దు. ఆమోసు 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారును
సింధూర వృక్షమంత బలము గలవారునైన అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని గదా అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెబుతున్నాడు. దేవుడు భయపడ్డాడా ఏమిటి? మహాకాశాలు పట్టజాలని దేవుడు భయపడతాడా? ఆయన అంటున్నాడు, అతిశయోక్తి కాదు, ఇశ్రాయేలు ముందర నిలవకుండా నేను నశింపజేసిన ఆ నెఫీలులు, అమోరీయులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు సింధూర వృక్షమంత బలము గలవారు, దేవదారు వృక్షమంత ఎత్తు గలవారు. మీరు ఏదన్నా బైబిల్ నిఘంటువు తీసుకొని కానీ, సాధారణ నిఘంటువు తీసుకొని కానీ పరిశీలించి పరిశోధించి చూడండి. దేవదారు వృక్షపు మ్రాను నేల మట్టము నుండి చిటారు కొమ్మ వరకు 72 అడుగులు పొడుగు ఉంటుంది ఒక దేవదారు దూలం. అంటే 72 అడుగులు 70 అడుగుల ఎత్తు మనుషులు ఉన్నారు కనానులో. వాళ్ళు నెఫీలులు, రాక్షసులు. మన భారతదేశ పురాణాల్లో కూడా రాక్షసులు ఉంటారు, భయంకరమైన బలవంతులు. వాళ్ళు దెబ్బలాడుకుంటే వాళ్ళ గదలు, కత్తులు, కటార్లు ఉండవు. చెట్లు కూడా బెరకటం, మహావృక్షాలు, మర్రి చెట్లు, రావి చెట్లు, మహావృక్షాలు కూడా బెరకటం, వాటితో కొట్టుకోవడం. ఇవన్నీ అతిశయోక్తులు అనుకుంటాం మనం. ఒకప్పుడు భూమి మీద అలాంటి వాళ్ళు బ్రతికారు. అంత మహాబలాత్కారులు ఉన్నారు. వాళ్ళు ఎలా పుట్టారు అంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెల్ని పెళ్లి చేసుకుంటే నెఫీరులు పుట్టారు. 70 అడుగులు ఎత్తున్న నెఫీరులు. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు ఆలోచించండి. భక్తి కలిగిన యవనస్తులేమో దేవుని కుమారులు అన్నారు, భక్తి లేని అమ్మాయిలేమో నరుల కుమార్తెలు అన్నారు. మరి భక్తులు అయినటువంటి పురుషులు భక్తిహీనురాళ్లను పెళ్లి చేసుకుంటే నెఫీరులు పుడతారా? క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల నాడు భక్తి కలిగిన పురుషులు భక్తి లేని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే నెఫీరులు పుట్టారు కదా. మరి ఈనాడు అనేక మంది భక్తి పరులైన యవనస్తులు మోసపోయో, దురదృష్టవశాత్తు పై చూపులు చూచి, అందాన్ని చూచి మోసపోయి ఎంతమంది రక్షణ లేని అమ్మాయిలను చేసుకోవట్లేదండి. అనేక మంది పరిశుద్ధులైన పురుషులు, యవనస్తులు, పరిశుద్ధాత్మ పూర్ణులు రక్షణే లేనటువంటి అమ్మాయిలను చేసుకుంటున్నారు. పాపపు స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. మరి వాళ్ళ పిల్లల్ని మనం చూస్తున్నామే, వాళ్ళు మనలాగానే మామూలు 5.5 అడుగులు 6 అడుగులు ఉంటున్నారు తప్ప కనీసం 12 అడుగుల కుమారులు కూడా కనీసం పుట్టడం లేదే. భక్తులు భక్తిహీనురాళ్లను చేసుకున్నప్పుడు 70 అడుగుల కొడుకులు ఆనాడు పుడితే ఈనాడు కూడా పుట్టాలి కదా. ఆలోచన పరులు ఆలోచించండి. ఎంత భక్తిగల పురుషుడైనా, ఎంత పనికి మాలిన స్త్రీని పెళ్లి చేసుకున్నా మనుషులే పుడతారు కానీ రాక్షసులు పుట్టరు. కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో జరిగిన మిశ్రమ వివాహాలలో మనుషులు పుట్టలేదు, 70 అడుగుల ఎత్తున్న రాక్షసులు పుట్టారు. కనుక ఆ దేవుని కుమారులు మనుషులు కానే కారు. వాళ్ళు అంతరిక్ష సంబంధులు, పైనుంచి వచ్చినటువంటి ఇతర లోకాలలోని జ్ఞానవంతులైన జీవులు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళే ఈ భూమి మీద సంస్కృతిని, నాగరికతను అభివృద్ధి చేశారు అని నేను ఇదివరకు చెప్పిన మాట ఇప్పుడు మరింత ఖాయము, నిశ్చయమై ఉన్నది. ప్రియులారా, దయచేసి గమనించండి. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి లోకారంభ చరిత్ర తిరుగులేనటువంటి సత్యం, వాస్తవం. సకల దేశముల పురాణాలు, శాస్త్రీయ విషయాలు కలిసి రుజువు చేస్తున్నటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ ప్రకటిస్తున్న దేవుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇప్పుడు కానీ రాబోయే యుగాల్లో కానీ మీరు ఇక చింతించరు, ఎల్లప్పుడూ సంతోషిస్తారు. యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. బైబిల్ని, బైబిల్లోని దేవుణ్ణి కనుక మీరు నమ్మకపోతే ప్రమాదంలో పడుతున్నారు. జాగ్రత్త ప్రియులారా. దేవుడు మీకు యథార్థమైన మనస్సును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన వాక్యమును మీరు ఫలింప చేయండి. నీ లేఖనాల్లో దాగినటువంటి
మా లోక చరిత్రను గూర్చిన నిగూఢ రహస్యాలను ఇంకనూ మాకు బోధించండి. సత్యమును ఏ కోణములో మేము నేర్చుకున్నా, ఏ కోణములో చూసినా ఆఖరికి మాకు రక్షకుడైన యేసు ప్రత్యక్షమగుచున్నాడు గనుక నీకు వందనాలు. సత్యమును చూడగలిగే కన్నులు మా భారతదేశ పౌరులందరికీ, సకల మానవ కోటికి దయచేయమని, నీ వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేయమని, ఇంకను ముందున్నటువంటి ఎపిసోడ్స్లో మాతో మాట్లాడుట కొనసాగించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మను సంప్రదించండి. మా చిరునామా ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9177092230. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyvedasaram@ofirministries.org.